మద్యం కుంభకోణము చాలా ఇదనమాట. హవాలా కుంభకోణం లాగా చాలా. అది మామూలు అప్పుడు ఫోన్పేలు ఏమి లేకుండా క్యాషే తీసుకుంటారు. ఆ క్యాషల్లో ఏమైంది? కొన్ని వేల కోట్లు జనాల మీద ప్రతి పచ్చి నీళ్ళ మద్యం మీద ఎంఆర్ రేట్లు పెట్టి ఆ వచ్చిన డబ్బులలో ఏమైనాయి. ఇప్పుడు వచ్చింది ప్రభుత్వం వచ్చిందంటే ప్రతి ఫోన్పే కరెక్ట్ మద్యం ఇచ్చి మంచి మంది ఇచ్చి ఇది చేసుకుంటారు, డిజిటల్ పేమెంట్స్ చేసుకుంటారు. అప్పుడు డిజిటల్ పేమెంట్ లేదు, అంతా క్యాషే. ఆ క్యాష్ అంతా ఏమైంది? నీకు క్యాష్ ఏమైందని అడిగితే మీ మీద ఎందుకు కేసులు పెడతారు? ఏమైందని అడుగుతారు. దాన్ని మీరు ఎక్కడ దాచారో, ఏ ఊర్లో దాచారో, ఏ ప్యాలెస్లో దాచారో మరి అడిగితే దాని మీద ప్రభుత్వం కక్ష సాధింపు అని అంటారు. దేని కక్ష సాధింపు? ఏమైనా అని అడుగుతుండ్రు. ఇంకా అసలు నాయకులు ఎవరనేది మనకు కావాలా. ఈ ధనుంజయ రెడ్డి హవాల్లోనే ఈ కుంభకోణం అంతా నడిచింది. అంటే అసలు ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది అంటారు? అసలు డబ్బుల హవాలా, ఈ సినిమాలు తీసామని, లేకపోతే ఏదో ప్యాలెస్, జగన్ ప్యాలెస్కి, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడ పంపించమని ఆయనే మెయిన్. అంత కారణం అంతా సజ్జల కొనసాగంలోనే ఇవన్నీ జరిగినవి. కావాలని ఇరికిస్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు, అసలు కుంభకోణమే జరగలేదు అంటున్నారు కదా. ఏది కావాలని ఇరికించడం కాదు. మరి ఇంత డబ్బు ఏమైంది? ఇంత మద్యం డబ్బు ఏమైంది? ఏర్లే పారి ఎలాగ చేశారు? ఆ డబ్బులు ఏమైంది? ఎక్కడ పెట్టారు? ఏ ప్యాలెస్లో పెట్టారు? చెప్పమనండి. దాన్ని అడిగితే మీ మీద కక్షాదింపు దేనికి? ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేసినా అడుగుతారు, ఏమైంది అయ్యా డబ్బు అని అడిగితే దానికి సమాధానం చెప్పండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, లేకపోతే లెక్కలు చూపించండి.